నాకు అర్థమైంది శ్రావ్య. ఏం అర్థమైంది అత్తయ్య? నువ్వు లోపల రెడీ అయ్యేటప్పుడు మీనాక్షి వచ్చింది. రామరాజుకి గిఫ్ట్ ఇవ్వాలి, నీ సలహా కోసం వచ్చాను అని చెప్పింది. అక్వేరియం గురించి అడిగితే నువ్వు చెప్పిన కాన్సెప్ట్ నేను తనకి చెప్పాను. ఒకవేళ రామరాజుకి గిఫ్ట్ ఇవ్వడానికి తను తీసుకెళ్ళిపోయిందేమో. అయ్యో, ఎందుకు చెప్పారు అత్తయ్య? అయ్యో శ్రావ్య, తను అలా చేస్తుందని నాకేం తెలుసు, అడిగింది చెప్పాను అంతే. అయ్యో, ఈ పిచ్చి పిల్ల నేను రాజీవ్ కోసం తీసుకొచ్చిన గిఫ్ట్ తీసుకువెళ్ళి ఆ రామరాజుకి ఇస్తుందేమో. ఇప్పుడే కదా వెళ్ళింది, నువ్వు త్వరగా వెళ్ళు. రామరాజుకి ఇచ్చేలోపే నువ్వు తీసేసుకో. సరే అత్తయ్య. ఏంటి మీనాక్షి ఇలా చేసింది? ఇంట్లో వస్తువు తీసుకెళ్లేటప్పుడు కనీసం అడగాలి అన్న జ్ఞానం కూడా లేదా తనకి? ఒరే దాసు, ఈ గిఫ్ట్ చూస్తే రామరాజు ఇంప్రెస్ అయిపోతాడు. నన్ను పేమిస్తాడని నాకు నమ్మకం ఉంది. మంచిదే కదా అమ్మాయి గారు. రామరాజు, రామరాజు, ఎందుకొచ్చావు? నువ్వు మీ అమ్మ కలిసి నా వాళ్ళకి హాని తలపెట్టారని చూసి కూడా మళ్ళీ ఏ మొహం పెట్టుకుని నా ఇంట్లో అడుగు పెట్టావు? నడు బయటికి. నా నేడ్సేసిన రామరాజు మీద ఇట్టంతోనే చేశాను. తప్పైపోయినది. ఓసారి రామరాజుతో మాట్లాడేసి వెళ్ళిపోతాను. నువ్వేం నాతో మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఇంకొక క్షణం నా కళ్ళ ముందున్నావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. పో బయటికి. ఓ సోస్, నానమ్మ మనోడు ఇద్దరు ఒకటే పాట పాడతారేటి? ఇదిగో రామరాజు, ఏంటి? నన్ను ప్రేమతో ఇచ్చిన లెటర్ నీకు నచ్చలేదన్నావు, నన్ను తిట్టినావు. సరే, ఇప్పుడు నీకోసం ఈ గిఫ్ట్ తీసుకుని వచ్చాను. చూడు ఎంత బాగుండదో. ఈ శాపలెట్టు తెలిసినా? నువ్వు నాను మన పెళ్ళయ్యాక మనకి పుట్టబోయే బిడ్డ. తీసుకో. నువ్వు వద్దు, నీ గిఫ్ట్ వద్దు. ఎందుకు నీకంత కోపం? నా ప్రేమను అర్థం చేసుకో రామరాజు. మీనాక్షి, మర్యాదగా బయటికి వెళ్ళు. నా మనోడు నీ మెడ పట్టుకుని బయటికి గంటకు ముందే నువ్వే వెళితే మంచిది. దాసు, పదరా. నేనెంతో ఆలోచించి రాజీవ్ కోసం కొన్న గిఫ్ట్ నేల పాలైంది. అంతా నా కర్మ. జ్యోతి, ఇక్కడే ఉన్నావా? అమ్మా, డోర్ ఎందుకు పెడుతున్నావు? ముందు నువ్వు ఇలా వచ్చి కూర్చో. అమ్మా, అంత టెన్షన్ పడుతున్నావేంటి? ఏమైంది? నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు జ్యోతి. నీకు చెప్పాలంటే నాకు మనసు రావడం లేదు. అలాగని నేను చెప్పకుండా ఉండలేను. అసలేమైందమ్మా? శ్రావ్య నిన్ను చంపాలనుకుంటుందమ్మా. నేనస్సలు జీర్ణించుకోలేకపోతున్నాను. నా కన్న కూతురే మరో కన్న కూతుర్ని చంపాలనుకోవటం నాకస్సలు మింగుడు పడ్డం లేదు. అమ్మ జ్యోతి, నేనింత పెద్ద చేదు నిజం చెప్తే నువ్వేంటమ్మా ఏమీ పట్టనట్టు మామూలుగా ఉన్నావు? నీ చెల్లి నిన్ను చంపాలనుకోవటం నీకు బాధగా అనిపించట్లేదా? నాకు ఆల్రెడీ ఆ సంగతి తెలుసమ్మా. ఏం చెప్తున్నావమ్మా? అవునమ్మా, నువ్వు ఏం విన్నావో ముందు చెప్పు. నువ్వు జ్యోతిలా బయటపడితే నిన్ను చంపడానికి కూడా వెనకాడనని మాధవి ఉదయంతో శ్రావ్య చెప్పడం నా చెవులారా నేను విన్నాను.